కేంద్ర బడ్జెట్ సామాన్యులకు మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే విధంగా ఉందన్నారు ఎఫ్టీసీసీఐ చైర్మన్ రవికుమార్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ గడువును జూలై 31 వరకు పెంచారని తెలిపారు. 17 రకాల క్యాన్సర్ మందుల మీద కస్టమ్స్ డ్యూటీ తగ్గించారన్నారు. దీంతో త్వరలో క్యాన్సర్ చికిత్స ఖర్చు తగ్గుతుందని తెలిపారు. హైదరాబాద్ మీదుగా 3 హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మౌనిక అందిస్తారు. ప్రభుత్వం బడ్జెట్ తీసుకొచ్చింది. ఈ బడ్జెట్లో ఎలాంటి అంశాలు ముఖ్యంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది, సామాన్యులకు దిగువ మధ్య తరగతి కుటుంబాలకు ఈ బడ్జెట్ ఎంతవరకు ఊరట కలిగిస్తుందో తెలుసుకుందాం. ప్రజలు మనతో పాటు ఎక్స్పర్ట్ వారితో మాట్లాడదాం. సార్, ప్రజలందరూ కూడా బడ్జెట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఈ బడ్జెట్లో ఎలాంటి అంశాలు ముఖ్యంగా రానున్నాయి అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్న పరిస్థితి. సో ముఖ్యంగా ఈరోజు బడ్జెట్ అంతా కూడా లైవ్ స్ట్రీమింగ్ చూశారు. ఎలా ఉంది ఈసారి బడ్జెట్, ఏ అంశాలపైన చర్చించుకోవాల్సిన అవసరం ఉంది? మొట్టమొదటిగా అండి నేను చెప్పేది ఏంటంటే బడ్జెట్లో మాకున్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం పర్వాలేదండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ఇన్కమ్ ట్యాక్స్లు కానివ్వండి, జిఎస్టీ 2.0 తీసుకొచ్చారు. సో కామన్ పీపుల్కి ఇన్కమ్ పెంచి వాళ్ళకి ట్యాక్సులు తగ్గించి సో దట్ కన్సంప్షన్ కానీ కొనుక్కోవడానికి కూడా బెనిఫిట్స్ ఇచ్చారు. కానీ ఈ బడ్జెట్ గొప్పతనం ఏంటంటే అండి, జియో పొలిటికల్ సినారియో దృష్టిలో పెట్టుకుని నిర్మలా సీతారామన్ గారు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి, ఇండస్ట్రీ పర్యంగా చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఈ ఓవరాల్ సిచ్యుయేషన్ చూసుకున్నప్పుడు స్టెబిలిటీ కానివ్వండి, గ్రోత్ కానివ్వండి, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇది కానివ్వండి, టూరిజం సైడ్ నుంచి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారండి. ప్రతిసారి అందరూ క్లస్టర్స్ డెవలప్ చేయాలంటారు కానివ్వండి, ఈసారి నిర్మలా సీతారామన్ గారు ఆల్మోస్ట్ 200 లెగసీ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ని రివైవ్ చేస్తా అన్నారు. అది గొప్ప విషయం అండి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మీరు ఏదైతే చూస్తే బయోఫార్మా శక్తి అని చెప్పేసి, ఈ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అని చెప్పేసి, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కూడా, ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ సాఫ్ట్వేర్ చాలా మటుకు మనం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటామండి. సో దాన్ని మేక్ ఇన్ ఇండియా రూపంలో ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటే మనకి జియో పొలిటికల్ సినారియోలో ఏదైతే గొడవలు ఉన్నాయో, ఇవాళ ఎవరైనా రా మెటీరియల్ ఇస్తున్నారు, రేపు దానికి మళ్ళీ టారిఫ్ వార్లు, ఇవన్నీ చాలా మటుకు ఈ మధ్యకాలంలో టారిఫ్ ఇష్యూస్ వచ్చాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, లాంగ్ టర్మ్ దృష్టి పెట్టుకుని వికసిత్ భారత్ 2047 అచీవ్ చేయాలంటే ఇలాంటివన్నీ మొదలు పెట్టాలనే ఉద్దేశంతో మొదలుపెట్టారు. ఈ బడ్జెట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే బయోశక్తి అనే స్కీమ్తో 10,000 crores అలకేట్ చేశారు. మనకందరికీ తెలుసు, ఇప్పుడు మెయిన్ లైన్ ఫార్మాతో పాటు బయోలాజిక్స్, బయోసిమిలర్స్ గ్లోబల్గా బాగా పాపులర్ అవుతున్నాయి ఈ థెరపీస్ ఫ్యూచర్లో. సో ఈ ఏరియాకి థ్రస్ట్ ఇవ్వడానికి ఇది ఈ ఎలకేషన్ ఒక మంచి పరిణామం. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, నైపర్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వాటిని అప్గ్రేడ్ చేయడానికి కూడా ప్రపోజల్ చేశారు. ఇంకొకటి ఏంటంటే మనకి ఇండియా క్వాలిటీ డ్రగ్స్ ఎఫోర్డబిలిటీ కాకుండా క్వాలిటీ, ఇండియా ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్. అయితే సిడిఎస్ఓ, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ అథారిటీది, దాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఉపక్రమించారు. అదొక శుభపరిణామం. మీకు అందరికీ తెలుసున్నదే, రివైజ్ షెడ్యూల్ ఇంప్లిమెంటేషన్తో పాటు అనేక క్వాలిటీ మెజర్స్ తీసుకుంటూ ఉన్నారు గత 1 yearగా. సో క్వాలిటీ ఫోకస్ కూడా ఇది చేస్తూ ఉన్నారు. ఇకపోతే హెల్త్ కేర్, మెడికల్ డివైసెస్లో కూడా కొన్ని సూచనలు చేశారు. ఈ బడ్జెట్ అనేది మనము ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ చాలా ఉన్నాయి. ఆ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ మధ్యలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఫైనాన్స్ మినిస్టర్. అయితే వన్ ఆఫ్ ద మెయిన్ ఫోకస్ ఏరియా బడ్జెట్లో ఏమైందంటే కన్సిస్టెన్సీ పాటించాలి, స్టెబిలిటీ ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ ఫోకస్. ఆ తదుపరి ఎడ్యుకేషన్లో పెద్దగా మాట్లాడుకుంటే కొన్ని స్పెసిఫిక్ సెక్టర్స్లో ఎడ్యుకేషన్ గురించి అవుట్లే కేటాయించడం జరిగింది. అది ఏంటంటే టూరిజం ఇండస్ట్రీలో, స్పెషల్ హాస్పిటాలిటీ సెక్టర్లో దే ఆర్ గోయింగ్ టు స్పెషలిస్ట్ని డెవలప్ చేయడానికి సపరేట్గా ఇన్స్టిట్యూట్ ఫామ్ చేయడానికి అనౌన్స్ చేశారు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఐసిఐ, ఐసిఎస్ఐ అండ్ ఐసిఎంఏఐ, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఆ ఇన్స్టిట్యూట్తో ప్రొఫెషనల్స్ని డెవలప్ చేసి ఎంఎస్ఎంఈకి డిప్లాయ్ చేయడం, ఒక కొత్త స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ బడ్జెట్లో స్కిల్ బేసిస్ మీద, స్కిల్ డెవలప్మెంట్ మీద చాలా ఫోకస్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్లో కూడా కంటిన్యూషన్ ఉన్నదని కనిపిస్తుంది. కొన్ని స్పెసిఫిక్ కారిడార్స్లో, ఇండస్ట్రీ కారిడార్స్లో స్పెషలైజ్డ్ ఇండస్ట్రీస్ పెట్టి ఎవరైతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ వస్తారో వాళ్ళకు స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ఇచ్చుకొని ఆ ఇండస్ట్రీస్లో ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టు చేయడానికి ఒక ప్రయత్నం చేసినట్టు జరిగింది ఈ బడ్జెట్లో.
తర్వాత హెల్త్లో కూడా కస్టమ్స్లో మాట్లాడుకుంటే 17 డ్రగ్స్ ఉన్నాయి. 17 డ్రగ్స్ మీద కస్టమ్స్లో కన్సెషన్ ఇవ్వడం జరిగింది. అది లిస్ట్ ఇంకా రావాల్సి ఉన్నది. ఇప్పుడు 17 డ్రగ్స్ అని ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేసింది, కానీ అవి క్రిటికల్ డ్రగ్సే. లైఫ్ థ్రెటనింగ్ డిజీజెస్ కూడా ఫుల్ కస్టమ్స్ డ్యూటీ ఎగ్జెంప్షన్ అని అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే హెల్త్ టూరిజం మీద సపరేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలని ఒక ఫోకస్ ఈ బడ్జెట్లో వచ్చింది. ఇప్పుడు ఎకనామిక్ సర్వేలో మనం చూసినట్టు 4 రాష్ట్రాలు ఉన్నాయి. 4 రాష్ట్రాలు 40% ఆఫ్ 40% సర్వీసెస్ గ్రోత్ మీద ఫోకస్ ఉన్నాయన్నమాట. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అండ్ మహారాష్ట్ర. ఈ 4 రాష్ట్రాలు 40% సర్వీసెస్ గ్రోత్ మీద పనిచేస్తున్నాయి. అయితే ఈ బడ్జెట్లో 7 రైల్ కారిడార్స్ అనౌన్స్ చేశారు ట్రాన్స్పోర్టేషన్ ఇంప్రూవ్ చేయడానికి. ఈ 7 రైల్ కారిడార్స్ కూడా మేజర్గా ఈ 4 స్టేట్స్లోనే అనౌన్స్ చేశారు. అది పూణే నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై, హైదరాబాద్ నుంచి బెంగళూరు, అట్లా హై స్పీడ్ రైల్ కారిడార్స్ అనౌన్స్ చేసి మంచి కనెక్టివిటీ అండ్ సర్వీసెస్ కూడా రావచ్చు. భవిష్యత్తులో సర్వీసెస్ కూడా పెరగాలని ఒక ప్రయత్నం చేయడం జరిగింది. మొత్తంగా ఈసారి టూరిజం కావచ్చు, ఎంఎస్ఎంఈ ఈ విషయాలు ప్రధానంగా చర్చించుకున్న నేపథ్యంలో అయితే ఉద్యోగ అవకాశాలు కూడా భారీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోల్డ్ పైన పెద్దగా చర్చ రాకపోయినప్పటికీ కూడా కస్టమ్స్ డ్యూటీ తగ్గించే అవకాశం ఉంది. దాంతోపాటు ఇటు హెల్త్కి సంబంధించిన కొన్ని రకాల వ్యాక్సిన్స్ కావచ్చు, ఇంజెక్షన్స్ ఈ విషయంలో కూడా కస్టమ్స్ డ్యూటీ తగ్గించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కెమెరా సాయితో మోనికా, హైదరాబాద్.